తిరుపతిలో ఎవడు కూడా నో క్రిస్టియన్ ఆర్ మొహమ్మడన్ హ్యాస్ ఎవర్ సెట్ హిజ్ ఫుట్ ఆన్ తిరుమల అని వాడు, నేను ఇందాకన్నా గెజిటర్స్లో రాశాడు. 1894లో రాసిన గెజిటర్లో కూడా ఇప్పటిదాకా ఒక్క మహమ్మదీయుణ్ణి, ఒక్క క్రైస్తవుణ్ణి, హిందువు కాని వాడు ఎవరిని కొండ మీదకి పోనివ్వలేదు, వాళ్ళు లోపలికి పోనివ్వరు అని రాశాడు. ఎవడన్నా కనుక కింద నుంచి పైకి పోతే కొండ కింద ఆపేసేవాళ్ళు. అది ఎంత దాకా పోయిందంటే ఒకసారి మహంతుల పరిపాలన జరిగింది తిరుపతిలో. ఆ మహంతుల పరిపాలన కన్నా ముందు ఆర్కాట్ నవాబు ఉన్నాడు. ఆర్కాట్ నవాబు చేతిలోకి వెళ్ళింది తిరుపతికి. ఆ తర్వాత అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న డిస్ట్రిక్ట్ కలెక్టరు వాడు అప్పుడు ఆడే ఐసీఎస్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. వాడిని ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు, ఏం జరుగుతున్నది ఏమిటి, హౌ ఇది అడ్మినిస్ట్రేషన్, మనం తీసేసుకున్నాం దీని కంట్రోలు, నువ్వు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఇవ్వు అని ఆయనకి పురమాయించారు. ఆయన కబురు చేశాడు గుడి వాళ్ళకి, నేను గుడిలోకి వస్తాను, నేను వచ్చి చూసి ఒకసారి చూడాలి, రిపోర్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి, విధానాలు తెలియాలి. చేసేట్టు వాడి రిపోర్ట్లు, వాడి పేరు స్ట్రాటన్ రిపోర్ట్ అని మీరు చూడండి, గూగుల్ సెర్చ్లో చేస్తే వస్తుంది. ఆ స్ట్రాటన్లో అన్నాడు, అది కూడా కోట్ చేశారు, బీయింగ్ నాట్ పర్మిటెడ్, నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూడలేకపోయి నాకు వచ్చిన ఇతరత్ర సమాచారాన్ని బట్టి ఈ రిపోర్ట్ మీకు ఇస్తున్నానని పై వాడికి రాశారు.